హాయ్ అండి, నేను మీ క్యాచ్ చాట్స్. అందరికీ నమస్కారం. తమ్మునేలు చూసి ఉంటారు కదా, రేషన్ షాప్ మీద సన్నబియ్యం రేషన్ కార్డు మీద ప్రతి ఒక్కరికి అని. అయితే ఉగాది నుంచి అయితే రేషన్ కార్డులు మీద సన్నబియ్యం ఇవ్వడానికి అయితే సన్నాహాలు చేస్తుందని ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం అయితే తెలియజేసుకుంటున్నాను. అదేమంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు ముందుకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని తర్వాత నోటిఫికేషన్ వస్తుంది మీకు. కాబట్టి అన్నీ ఏవైనా ఉంటే ముందుగా మీకే చేరుతాయి. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అయితే ఇక వివరాల్లోకి వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ఏంటంటే, ఇంకోటి చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు స్కిప్ చేసుకుంటా చూసిండ్రంటే మీకు అర్థం కాదు. కాబట్టి దయచేసి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక పోతే ఏముందంటే, ఈ సన్న బియ్యం అయితే ఏదైతే ఉన్నదో ఎన్నికల్లో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ మాటను నిలబెట్టుకుంటామని 2 సార్లు వాయిదాలు కూడా పెట్టారు. ముచ్చటగా 3వసారి పక్కగా సన్నబియ్యం పంపిణీ స్టార్ట్ చేస్తామంటున్నారు. అయితే అందుకు ఉగాది పండుగకు ముహూర్తం ఫిక్స్ చేసింది తెలంగాణ సర్కార్. గత డిసెంబర్లోనే సన్నబియ్యం ఇవ్వాలనుకున్నారు. కానీ కొత్త రేషన్ కార్డుల ప్రాసెస్ అప్పటికి అయిపోలేదు. ఇప్పుడు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. అందుకే ఉగాది పండుగను తెరపైకి తీసుకొచ్చారు. ఉగాది నుంచి ఖచ్చితంగా సన్నబియ్యం ఇస్తామని, పంపిణీ చేస్తామని 2 సార్లు వాయిదా పడడానికి 2 కారణాలు ఉన్నాయట. అది ప్రభుత్వం చెప్తుంది. కొత్త రేషన్ కార్డుల అంశం ఒక సవాలైతే, మరొకటి బియ్యం సేకరణ అధికారుల మధ్య సమన్వయం లేక రేషన్ కార్డుల విషయంలో గందరగోళం అయితే నడుస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 89 లక్షల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రజల నుంచి మరో 40 లక్షల వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. కానీ అధికారులు మాత్రం మొదట్లో 6,68,000 దరఖాస్తులను మాత్రమే అర్హులుగా తేల్చారు. ఎమ్మెల్యేల నుంచి విజ్ఞప్తులు రావడంతో అప్లై చేసుకున్న అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయించారట. ఎమ్మెల్సీ కోడ్ అయిపోగానే రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారట. కొత్త రేషన్ కార్డుల కోసం పలు డిజైన్లను కూడా పరిశీలించారు. 1-2 రోజుల్లో డిజైన్లు ఫైనల్ చేసి కార్డులు అందజేయాలని నిర్ణయించారు. పంపిణీ చేయడానికి సరిపడ బియ్యం ఉందా అనంటే, ప్రస్తుతం ఉన్న కార్డులు 89 లక్షలతో పాటు అదనంగా ఇవ్వనున్న 40 లక్షల కార్డులను కలుపుకుంటే మొత్తం 1,30,00,000 రేషన్ కార్డులు అవుతున్నాయి. వీటితో పాటు మధ్యాహ్న భోజన పథకం, గురుకులాలు, అంగన్వాడీలన్నిటికీ కలుపుకొని ప్రతి నెల 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కానున్నాయట. అయితే ఈసారి ప్రభుత్వం వానాకాలంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించడం అయితే జరిగింది. ఇప్పటి వరకు పీడీఎస్ కింద మిల్లుల నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంను రెడీగా ఉంచినట్లు పౌర సరఫరాల శాఖ చెబుతోంది. ప్రస్తుతం నిల్వ ఉన్న బియ్యం 3 నెలలు పంపిణీ చేయడానికి సరిపోతాయని అంచనా అయితే చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం గట్టిగా పట్టుదలతో ఉందట. సన్నబియ్యం పంపిణీకి సర్వం సిద్ధమవుతుంది. అప్పటికే 2 సార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఈసారి ఉగాది హామీని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉగాది నుంచి ఇవైతే ఉన్నాయి, సన్నబియ్యం పంపిణీ స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. మరి హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.